తిరుపతి భారతీయ విద్యాభవన్ వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాల సౌజన్యంతో 17వ పుస్తక ప్రదర్శనలో భాగంగా సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. పుస్తకాల పట్ల ఆసక్తిని, పఠనాశక్తిని పెంపొందించే విధంగా ప్రతి సంవత్సరం భారతీయ విద్యాభవన్ వారు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. భారతీయ విద్యాభవన్ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1 నుండి 9వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు తిరుపతి హరేరామ హరే కృష్ణ రోడ్డులో గల వినాయక నగర్ క్వార్టర్స్ క్రీడా మైదానంలో ఈ పుస్తక ప్రదర్శనశాల నిర్వహిస్తున్న విషయం విదితమే. ఓవైపు పుస్తకాలు కొనుగోలు చేయడానికి అధిక సంఖ్యలో పుస్తకాభిమానులు విచ్చేస్తూ ఉండడంతో పాటు మరోవైపు ప్రతిరోజు సాయంత్రం నిర్వహిస్తున్న సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రజలు విశేషంగా తరలివస్తున్నారు. కాగా గురువారం సాయంత్రం నిర్వహించిన అన్నమయ్య వేదిక వెంకటేశ్వర వైభవం కార్యక్రమానికి పంచసహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని తన గానామృతంతో ఎలా అభివర్ణించారో డాక్టర్ మేడసాని మోహన్ ఈ సందర్భంగా వివరించారు. కాగా డాక్టర్ మౌని రచించిన కొండలరాయిని సంకీర్తన తరంగిణి పుస్తకావిష్కరణ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పంచసహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ను భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు, అసోసియేట్ సెక్రటరీ డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆలపించిన కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి నడింపల్లి సత్యనారాయణరాజుతో పాటు భవన్స్ కేంద్ర కమిటీ సభ్యులు యుగంధర్ రాజు, అసోసియేట్ సెక్రటరీ డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.